తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏ సినిమాకి సంబంధించిన న్యూస్ ఆ సినిమా వేదిక మీద మాత్రమే రివీల్ చేసే రోజులు లేవిప్పుడు. యాక్టర్స్, టెక్నీషియన్స్ ఎవరైనా ఎప్పుడైనా ఏవైనా అప్డేట్లు ఇచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న హరీష్ ఇచ్చిన అప్డేట్తో ఖుషీగా ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇచ్చిన స్టేట్మెంట్తో ఇంకా ఖుషి అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా స్టేట్మెంట్? హ్యావ్ ఎ లుక్. ఓజీ సినిమా 50 రోజులు కంప్లీట్ అవగానే ఆ సినిమా గురించి మాట్లాడడం ఆపేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల గురించి తెలిసిన డైరెక్టర్ ఈ మధ్యనే అప్డేట్ ఇచ్చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ ని డిసెంబర్లో రిలీజ్ చేస్తామనే మాట నాన్ స్టాప్ గా వైరల్ అయింది. హరీష్ శంకర్ అప్డేట్తో ఖుషి అయిన ఫ్యాన్స్ కి కిర్రాక్ లీక్ ఇచ్చేశారు నిర్మాత రవిశంకర్. 2026 ఏప్రిల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆ సినిమా సక్సెస్ మీద మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారన్నది మాటల్లోనే అర్థమవుతోంది. We have big lineups like Peddi we are doing. It is coming out in March. Ustad Bhagat Singh is ready for release in April. We are releasing Fauzi, one with our Prabhas sir we are doing, sir. ఆల్రెడీ ఓజీ మేనియాకి ఫుల్ స్టాప్ పడింది. సమ్మర్లో చేతిలో ఉన్న ఉస్తాద్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత పవర్ స్టార్ ఏం చేస్తారు అన్నదే ఇప్పుడు ప్రశ్న. అంతలోపే కొత్త సినిమాని అనౌన్స్ చేస్తారా? ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ ని రెజ్యూమ్ చేస్తారా? పవర్ స్టార్ మనసులో ఏముందని క్యూరియాసిటీ కూడా జనాల్లో బాగా కనిపిస్తోంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.